హలో అండి. లంచ్ బాక్స్కి ఎప్పుడు పప్పులు కూరలే కాకుండా అదేవిధంగా నోరు బాగాలేనప్పుడు మరియు ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా ఒక్కసారి ఇన్స్టెంట్ టమాటా చట్నీని ట్రై చేయండి. పుల్ల పుల్లగా కారం కారంగా ఇంట్లో ఉన్న వాటితోనే 5 నిమిషాలలో అప్పటికప్పుడు తయారు చేసుకొని ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటా చట్నీ తయారీ విధానాన్ని చూసేద్దాం పదండి. నేను బాగా పండిన 7-8 టమాటా పళ్ళని తీసుకున్నానండి. అలా తొడిమెలు తీసేసి బాగా వాష్ చేసేసుకొని బొడ్డు కూడా తీసుకోవాలండి. అలాగే వేస్తే అవి కాయలు కాయలుగా ఉంటుంది. ఈ టమాటా చట్నీ కూడా బాగా పండిన టమాటా పండ్లను మాత్రమే తీసుకోవాలండి. అప్పుడే అది గుజ్జుగా వచ్చి చాలా పుల్లగా టేస్టీగా ఉంటుందన్నమాట. దూరగా తీసుకునేటివైతే అవి అంతగా టేస్ట్ ఉండవు, పులుపు ఉండవు అన్నమాట. అన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకొని బాగా కాగిన నూనెలో వేసుకోవాలండి అన్నిటినీ. ఇవి చాలా త్వరగానే మగ్గిపోతాయి అన్నమాట. అదేవిధంగా కొంచెం కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గనించుకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసి మగ్గించుకోవాలండి. చింతపండు ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఎల్లిపాయలు, జీలకర్ర వేసి బాగా దంచుకొని వాటిని కూడా అందులో వేసి కలుపుకొని లాస్ట్లో కారం కూడా వేసి కలుపుకోవాలండి. ఆ విధంగా నూనె పైకి వచ్చేంత వరకు మగ్గనించుకోవాలి. అప్పుడు లాస్ట్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే లంచ్ బాక్స్లోకి టమాటా చట్నీ రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.